ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషుభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము ఉత్పత్తి ప్రకరణము. ఆత్మసాక్షాత్కారం పొందిన జీవునికి వివిధ అనుభవయోగమైనటువంటి భోగ వ్యవహారాలతో కూడి ఉన్న ఈ త్రిలోక కుటీరమంతా కూడా ఆత్మ తేజస్సు చేతనే ప్రకాశిస్తున్నట్లుగా అనుభూతమవుతూ ఉంటుంది. ఈ చైతన్యము అంటే తమస్సును నశింపజేయక, ఈ చైతన్యము జగత్తును కనుక నశింపజేయలేదు, దానిని కార్యరూపమున ప్రవృత్తి కలిగి ఉండినట్లుగానే కనిపిస్తూ ఉంటుంది. జగత్తు నశించలేదు అన్నప్పుడు జగత్తు యందు ఊనుకొని ప్రవృత్తియే కలిగి ఉంటాడు. అందుచేత తమస్సు జగద్రూపమున ఏ అజ్ఞానమైతే ఉంటుందో అది జగద్రూపంలో ప్రకాశితమవుతుంది. అక్కడ జగత్ రూపంలో ప్రకాశితమవుతుంది తమస్సు. అజ్ఞానము అన్నప్పుడు జ్ఞాన మార్గంలో చూచినప్పుడు అక్కడ జగత్తు అనేదే లేదు అని తెలియజేస్తూ, వెలుగుచున్న సూర్యుడు, పద్మాలు, కమలాలు ఇవన్నీ కూడా వ్యక్తం చేసినట్లుగానే అప్పుడు అవన్నీ కూడా సూర్యకిరణ రశ్మి చేతే అవన్నీ వికసిస్తాయి. అలాగే ఈ చిద్వస్తువే ప్రకాశము అంధకారము అనే రెంటిని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నది. ఎలా అంటే సూర్యుడు రాత్రి పగలు అనేటువంటిది ఏ విధంగా నిర్మాణం చేస్తూ ఉన్నాడో, ఉదయం ద్వారా పగలని, అస్తమయం ద్వారా రాత్రి ఏ విధంగా నిర్మాణం అవుతుందో, అలాగే చైతన్యమే సత్తు అసత్తుల యందు రెంటికి కూడా సత్తన కలగజేస్తూ ఉన్నాడు ఈ చైతన్యము అని చెబుతూ, ఎలాగంటే వృక్షరసమందు వృక్షంలో ఉన్నటువంటి రసం ద్వారానే ఆ రసములోనే పత్రాలు, పుష్పాలు, ఫలాలు ఇవన్నీ కూడా మొదలైనవన్నీ కూడా ఎక్కడున్నాయి? వృక్షమునందు ఉన్నటువంటి ఏ రసమైతే ఉంటుందో దాని యందు సూక్ష్మ రూపంలో ఉంటాయి. అవి బయటకు వ్యక్తం కాకముందు వృక్షమునందు అంతర్లీనంగా వృక్షరసమందు నిక్షిప్తమై ఉన్నట్లుగానే సూక్ష్మ రూపంలో ఈ చిదణువునందు కూడా అనుభవాలన్నీ కూడా అలాగా నిక్షిప్తమై స్థితి కలిగి ఉంటాయి. వసంతకాలమందలి వృక్షరసము నుండే వనము యొక్క సౌందర్య విశేషాలన్నీ కూడా కలుగునట్లుగానే ఏ విధంగా ఆ వృక్షమునందు కనుక తేమ, ఆ రసము, ఆ ప్రభావితమైనటువంటి శక్తి లేకపోతే వృక్షం అనేది ఊనుకొని ఉండదు, అది ఎండిపోతుంది. అయితే ఇక్కడ వసంతకాలంలో అని ప్రత్యేకంగా చెప్పబడటమేమి, అప్పుడు చిగుళ్ళతో, పూలతో, పండ్లతో బాగా అన్ని విత్తనాలు అన్ని అంకురించి మరి ప్రఫుల్లంగా ఉండేటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఋతువు వసంత ఋతువు కాబట్టి చిగుర్లు వేసి కొత్త కొత్త పళ్ళదనాలతో ఉంటాయి. కాబట్టి ఆ యొక్క వసంతకాలంలో ఉండేటువంటి వృక్షరసము నుండి వనమంతా కూడా సౌందర్య విశేషాలు కలిగి ఉన్నట్లుగానే ఈ చేతనము అనేటువంటి అణువు నుండి సర్వమైనటువంటి అనుభవాలు కూడా ఉత్పన్నం అవుతుంది. అలాగే అతి సూక్ష్మం అవడం వల్ల అది ఆస్వాదువుగా రుచి లేకుండా ఏమీ కనబడకున్నప్పటికీ కూడా అది రుచులన్నింటికీ కూడా ఉత్పత్తికి కారణమే అవుతుంది. ఎలాగంటే ఈ చైతన్యము అనేది అనుభవ రూపమున ఎల్ల కాలమందు కూడా సర్వుల చేత ఆస్వాదింపబడుతూనే ఉంటుంది. కాబట్టి వివిధ జలముల యందలి రసాలన్నీ కూడా ఈ చైతన్య ప్రతిబింబాలే అవుతూ ఉన్నవి. ఈ చైతన్యం యొక్క అభావము చేత ఈ చైతన్యమే లేదు. ఆ లేనప్పుడు ఏమవుతుంది? ఇక్కడ రసమయము అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది ఏ పాటికి సిద్ధించదు. ఎందుకు? సిద్ధింపు కానీ, రసమయమని కానీ, అనుభవాలని కానీ ఇవన్నీ కూడా చైతన్యం యొక్క భాష మాత్రం, చైతన్యం యొక్క ఆశ్రిత మాత్రము చేతనే అవన్నీ కలిగి ఉన్నాయి. అయితే చైతన్యం అనేది లేనప్పుడు ఇవన్నీ కూడా ఏది కూడా మరి రసమయము, రుచికరము, పదార్థమయము అనేటువంటిది సిద్ధించదు. ఈ పరమాత్మ శుద్ధ చైతన్య స్వరూపుడే అవడం చేత అయినా కూడా వ్యక్తం కానందువలన సమస్తాన్ని కూడా త్యజించి ఉన్నట్లు
అన్నట్లుగా ఉన్నప్పటికీ కూడా మరి స్ఫురణ రూపము చేత జగత్తునకు ఆశ్రయమయ్యే వెలుగుచూ ఉన్నాడు. అది మనం విచారించినా విచారించకపోయినా సర్వేక సమస్తమైనటువంటి జగత్తుకు ఆశ్రయమయ్యే ఉన్నది ఏంటి అంటే ఆ పరమాత్మ వస్తువే. అది అవ్యక్తము, వ్యక్తము కాకపోయినప్పటికీ కూడా ఈ జగత్తుకు ఆశ్రయకారకుడు ఎవడు? ఆ చైతన్యమే. ఆ చేతనారూపమైనటువంటి అణువు సర్వవ్యాపకము అవడం చేత తన్ను ఆచ్ఛాదించుకునేటువంటి విషయం లేకుండా ఉన్నది. ఎలాగా అంటే తనను కప్పుకోవలసినటువంటి అవసరం లేదు, కానీ తన చైతన్యాన్ని విస్తరింపజేసి బ్రహ్మాండాన్ని మొత్తాన్ని కూడా కప్పి ఉంచుతుంది. అంటే ఈ జగత్తు, విశ్వము, ప్రకృతి, బ్రహ్మాండాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా కప్పి ఉన్నది ఏది? ఈ చైతన్యము. కానీ తనను కప్పి ఉంచుకోలా, ఈ బ్రహ్మాండాలన్నీ కూడా కప్పి ఉన్నది. ఆత్మగుప్తౌన శక్తోతి పరమాత్మాంబరాకృతి మనాగపి క్షణమపి గజో దుర్వావనే యథ. తృణము మాత్రము కలిగిన వనమందు గజము ఏ విధంగా గడ్డి మాత్రమే ఉన్నది ఒక వనమునందు, ఆ వనములో ఉన్నటువంటి తిరిగేటువంటి ఏనుగు ఆ గడ్డి చేత తనని కప్పుకోగలుగుతుందా? అది వీలుపడదు. పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నప్పుడు మాత్రమే వాటి మరుగుకు చేరగలుగుతుంది. దాని పాదముల క్రింద నలిగిపోయేటువంటి గడ్డి మాత్రమే ఉన్నటువంటి దాని చేత అది ఆ విధంగా కప్పుకోగలదా? అలాగే కప్పుకోలేనట్లుగానే ఆకాశంలాగా విశాలమై ఉన్నటువంటి ఆకృతి కలిగిన పరమాత్మ తనను కప్పుకొని ఎలా ఉంటాడు? కప్పుకొని ఉండడు. ఎందుకు అంటే ఏది చూసినా కూడా ఏనుగు ముందు గడ్డి పరకలాగానే అన్ని పరమాత్మకు లోబడిన వస్తువులైతే ఏ వస్తువు చేత తను కప్పుకొని ఉండగలుగుతాడు? తను కప్పి ఉండగలుగుతాడు, కప్పి ఉంచుతాడు అని చెబుతూ, ఎలా అంటే తృణము మాత్రమే ఉన్నటువంటి వనమందు తిరిగేటువంటి ఏనుగులాగానే ఏనుగేం చేస్తుంది? తనను ఆచ్ఛాదింప గొనచాలలేదు, ఏ విధంగా తనను తాను కప్పుకోలేదు, మరుగుపడలేదు. అలాగే ఆకాశంలాగా విశాలమైనటువంటి ఆకృతి కలిగిన పరమాత్మ తనను కప్పుకొని ఎలా ఉంటాడు? ఏ వస్తువు చేత కప్పుకొని ఉండగలుగుతాడు అని చెబుతూ, ఎందుకు కప్పుకోలేడు అంటే అతడు ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు. ఎలాగంటే బాలుడు క్షేత్రమందు ఉన్నటువంటి ధాన్యాన్ని రక్షించినట్లుగానే పరమాత్మ క్షణములో ఈ జగత్తంతని రక్షిస్తాడు. ఇలాగా తనను ఆచ్ఛాదించుకోలేక జగత్తునంతను కూడా కప్పివేయడం, తనను తాను కప్పుకోలేక జగత్తు మొత్తాన్ని కప్పి ఉంచడం అనేది మాయ యొక్క విచిత్ర శక్తియే అవుతూ ఉంటుంది. ఈ వసంత యొక్క ఆగమనము చేతనే వనమందలి ఉన్నటువంటి చిత్ర విచిత్రమైనటువంటి ఫల పూల ఆ వృక్షజాలం అంతా కూడా వికసించినట్లుగానే ఈ యొక్క ఆశ్రయం చేతనే ప్రళయమందు లీనమై సంస్కార మాత్రంతో ఉన్నటువంటి ఈ జగత్తంతా కూడా మరలా కూడా ఉత్పన్నమవుతూ ఉంటుంది. ఏ విధంగా అంటే వసంతం యొక్క ఆగమనం చేత ఫలపుష్పభరితమై ఉంటాయి. అదే శిశిరము అనేటువంటి దాని చేత అన్నీ రాల్చుకొని ఉంటాయి. అలాగే ఈ చైతన్యం యొక్క ఆశ్రయము చేతనే ప్రళయమందు అవన్నీ కూడా లీనమవుతుంది. జీవరాశి మొత్తం ఏది ఉత్పన్నమైందో అది లీనమవుతుంది. తర్వాత మళ్ళీ ఈ జగత్తంతా కూడా మళ్ళీ సృష్టి కాలంలో మళ్ళీ ఉత్పన్నమవుతూ ఉంటుంది. ఇదంతా దేనికి కారణం అంటే వసంతాగణముల వృక్షజాతి అంతా కూడా ప్రఫుల్లంగా వృద్ధి చెందినట్లు, శిశిరంలో అంతా కూడా ఆకులు రాల్చుకొని మూడుల్లా నిలిచి నశించిపోయినట్లుగానే ఈ చైతన్యం యొక్క ఆశ్రయము చేతనే ప్రళయమందు నశించి సృష్టి యందు ఉత్పన్నమై ఉంటుంది అని చెబుతూ, వసంతకాల వృక్ష విశేషం చేతనే వనమందలి వృక్షాలన్నీ కూడా వికసించినట్లుగానే తన యొక్క శక్తి చేత ప్రళయమందు లీనమై ఉన్న జగత్తు మళ్ళీ కూడా వికాసాన్ని పొందుతూ ఉంటుంది. పత్రాలు, పుష్పాలు, లతలు ఉన్నటువంటి మొదలైన వృక్షరసాలు అన్నీ కూడా వృక్షరసం మాత్రమే అయినట్లు ఇక్కడ మనం ఆకులు ఒక చెట్టుకు చెప్తాం. ఇక్కడ ఆ చెట్టు యొక్క ఆకులు, లతలు, పువ్వులు, తీగలు, కాయలు ఇవన్నీ కూడా ఆ చెట్టు యొక్క రసం ద్వారా మాత్రమే అయినట్లుగానే ఈ విశ్వమంతా వాస్తవానికి చిన్మాత్రమే అని
తెలియవలియు. అంతేకాదు ఈ చిదణువు అవయవరహితమే అయినప్పటికీ కూడా ఈ చిదణువుకి అనుమాత్రమే అయ్యున్నటువంటి దీనికి ఇక్కడ అవయవము అనేటువంటిది ఆకృతి అనేది లేకపోయినప్పటికీ కూడా ఇక్కడ అండజాది చతుర్విధ ప్రాణులు కూడా అంతరాత్మ అగుట చేత అనేక హస్తనేత్రాదులు కూడా కలిగి ఉన్నవి. ఏ విధంగా అంటే ఈ ప్రపంచం యొక్క సృష్టి ఏ విధంగా ఉన్నది అంటే అండజ, స్వేదజ, ఉద్భిజ, జరాయుజ అనేటువంటి చతుర్విధ 4 రకాలైనటువంటి ప్రాణులు. ఈ సృష్టి యావత్తు కూడా ఉద్భిజ విత్తనాల ద్వారా మొలకెత్తేవి, అండజ గురుడ్డు ద్వారా ఉత్పన్నమయ్యేవి, స్వేదజ చెమట ద్వారా పుట్టేవి, జరాయుజ అంటే మావి ద్వారా పుట్టేటువంటివి మనుషులు, జంతువులు. మరి స్వేదజ అంటే పేలు, నల్లులు లాంటివి చెమట ద్వారా పుట్టేటువంటివి. అండజ గురుడ్లు అంటే పక్షి జాతులు, పాము జాతులు ఇటువంటివన్నీ కూడా గురుడ్ల ద్వారా పుట్టేటువంటివి. మరి ఉద్భిజ అంటే విత్తనాలు, బీజముల ద్వారా పుట్టేటువంటి వృక్షాదులు, చెట్లు ఇలాంటివన్నీ కూడా. ఈ 4 రకాలైనటువంటి ప్రాణులు వీటి యొక్క అంతర్లీనంగా అంతరాత్మయ ఏదై ఉన్నది అంటే కేవలం చిదనువే అయ్యున్నది. దానికి ఆకారం లేకపోయినా దాని ఆకారం ఏంటి? సర్వేక సమస్తమైనటువంటి సృష్టి యావత్తు. అందుకే అక్కడ అనేక హస్తాలు, నేత్రాలు ఇవన్నీ కూడా అనేక రకాల అవయవాలు కలిగి ఉన్నవి. నిజానికి యోచిస్తే ఈ చైతన్య స్వరూపానికి హస్తాలు, నేత్రాలు ఇటువంటి అవయవాలు ఉన్నవా? లేవు. కానీ సర్వం యొక్క ఉపాధులను కూడా ఉపాధుల అంతర్లీనంగా అలరారుచూ ఉన్నటువంటి దానికి ఇవన్నీ కూడా మరి ప్రతి ఉపాధికి అనేక రకాలైనటువంటి నేత్రాలు, హస్తాలు కలిగి ఉన్నది అని చెబుతూ స్వప్నంలో ఉన్న బాల్యంలో ఉన్న వార్ధక్యంలో ఉన్న ఈ చేతనాణువుల యొక్క నిమేషాంశాన్ని అనేక కల్పాల్లాగానే తోస్తుంది. అదే స్వప్నం అంటున్నాం, మనం కళను అనుభవిస్తున్నాం. కళలోనే బాల్యం పోతుంది, యవనం పోతుంది, వార్ధక్యం పోతుంది, ఈ శరీరాలు మారిపోవచ్చు, అనేక రకాలైన అనుభవాలను పొందుకోవచ్చు. అయినప్పటికీ కూడా ఈ చేతనం యొక్క అణువు యొక్క నిమేష కాలము ఆ కొద్ది సమయం కూడా అనేక కల్పాల్లాగా తోస్తుంది. మనం అనేక వర్షాలు గడిపినట్టు, ఎక్కడెక్కడో ఉన్నట్లు, ఇప్పుడు జాగ్రత్తలో ఉన్న వ్యక్తులు కాకుండా మరొక వ్యక్తులతో మనం సహజీవనం చేస్తూ ఉన్నట్లు ఇటువంటివన్నీ తెలుస్తాయి, అనుభవిస్తాం. అవన్నీ కూడా మెలకు వచ్చినప్పటికీ అవి లేకుండా పోతాయి. అయితే మనం పడుకున్నది కలలో ఒక 5 నిమిషాల కలే కావచ్చు, కానీ మెలకులోకి వచ్చాక అది 5 నిమిషాలుగా దోస్తుంది. అదే అక్కడున్నప్పుడు వాడి యొక్క యవన కాలము, బాల్యకాలము, వార్ధక్య కాలము, వాడు చావుకు సిద్ధమైనట్లు, అక్కడ ఒక కుటుంబం ఉన్నట్లు, చుట్టూ పరిసరాలు, బంధుమిత్రులు అనేక మందితో వచ్చినట్టు ఆ 5 నిమిషాలకి కూడా మెలకు వచ్చాక అది 5 నిమిషాలే, కానీ మెలకు రాకముందు వానికి అక్కడ ఒక కల్పం అలాగా తోస్తుంది అని చెబుతూ, అంతేకాదు ఆ పరమాత్మ వలననే నిమేష కాలాన్ని కూడా అనేక కోట్ల కల్పాలుగా కనబడుతూ ఉన్నది. ఏ విధంగా? ఆ పరమాత్మ వలననే, ఆ చైతన్యం వలననే కొద్ది సమయం, స్వల్ప సమయం కూడా కల్ప సమయంగా కనబడుతూ ఉంది. చేతనా సత్త యొక్క స్ఫురణ ఏదైతే ఉంటుందో దాని ద్వారానే ఈ కల్పము మొదలుకొని రూపాలను ధరిస్తూ అదే శోభిస్తూ ఉంటుంది. అది భుజింపకపోయినా కూడా భుజించినట్లుగా కలలో అనుభవం. అట్లా మనకు కళ వచ్చింది, మనం నిజంగా భుజించలా, పడుకున్నాం, నిద్ర వచ్చింది, కళ అనుభవిస్తున్నాం, అక్కడ రుచికరమైన పదార్థాలు తిన్నట్లుగానే అక్కడ నిమిషమాత్రమైనటువంటి ఏ విధంగా కల్ప ప్రతీతి, కల్పం జరిగినంత సమయం పట్టవచ్చు. జీవించి ఉన్నప్పటికీ కూడా స్వప్నంలో తాను మరణించినట్లుగాను, భుజించకపోయినప్పటికీ కూడా భుజించినట్లుగాను ఇటువంటి అబద్ధమైనటువంటి అనుభవాలను కలగజేసేటువంటి వృత్తులు ఏ విధంగా ఉంటాయి? వాసనలతో నిండి ఉంటాయి. ఈ చైతన్యం యొక్క అణువు యందే ఈ జగత్తులన్నీ కూడా ఉన్నవి. ఈ జగత్ సంబంధములైనటువంటి స్ఫురణలన్నీ దీని వలననే, ఈ వాసనల వలనే కలుగుతూ ఉన్నవి. ఈ గుర్తులన్నీ దీని వలనే వస్తూ ఉన్నాయి. చైతన్యమునందు ఉన్నటువంటి అణువునందు జగత్తు ఉన్నది, ఆ జగత్ సంబంధములైనటువంటి గుర్తులన్నీ కూడా దీనివల్లే కలుగుతూ ఉన్నాయి. ఏ విధంగా అంటే స్తంభమందు విగ్రహం లాగానే, ఇప్పుడు ఒక స్తంభం ఉంది, దాని యందు విగ్రహం చెక్కితే అక్కడ స్తంభంలో విగ్రహం ఉంటుంది, చెక్కకపోతే విగ్రహం లేదు, కనబట్టలేదు, కానీ విగ్రహం చెక్కబడేటువంటి స్తంభం అయితే ఉన్నది. అలాగే ఏ పదార్థము ఎక్కడ ఉనికి కలిగి ఉండునో అక్కడనే అది ఉత్పన్నమవుతూ ఉంటుంది. అలాగే ఎలాగంటే విగ్రహం స్తంభం రూపమే కదా,
స్తంభంలో విగ్రహం చెక్కినప్పుడు ఏమవుతుంది? ఆ స్తంభంలో విగ్రహం కనపడుతుంది, కానీ విగ్రహం చెక్కల. కానీ ఆ విగ్రహ రూపం ఏమై ఉన్నది? స్తంభమే అయి ఉన్నది. అలాగే ఏది ఎచ్చటం ఉండజాలదో అది అక్కడ ఉత్పన్నం కానే కాదు. ఈ కారణరహితమైన నిర్మల చిదాకాశము నందు ఏది కూడా ఉత్పన్నం కాలేదు అని తెలియజేస్తూ, బీజమందు వృక్షం ఉన్నట్లుగానే ఈ చైతన్యమందే భూతకాలము, భవిష్యత్ కాలము, వర్తమాన కాలము, ఈ జగత్తులు, అందలి ప్రాణ సమూహాలు అన్నీ కూడా ఉన్నవి. ఏ విధంగా విత్తనమునందు వృక్షం ఉన్నట్లుగానే మనం భూమిలో పాతక ముందు విత్తనం ఉంది మన దగ్గర. ఆ విత్తనంలో మహావృక్షం ఉంది, కానీ అది ఎప్పుడు సువ్యక్తం అవుతుంది? అది భూమిలో వేసి నీరు పోసి దానికి తగిన పోషణ చేస్తే కొంత సమయం గడిచినాక వృక్షంలా మెరుస్తుంది. అంత వృక్షం కూడా అది భూమిలో నాటకముందు ఆ యొక్క బీజములో ఇమిడి ఉన్నట్లుగానే ఈ చైతన్యమునందే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అన్నీ కూడా నిండిన జగత్ సంబంధమైనటువంటి ప్రాణి సమూహాలన్నీ కూడా ఆ చైతన్యమునందే ఉన్నవి అని చెబుతూ, అంతేకాదు పొట్టు చేత బియ్యపు గింజ కప్పబడి ఉన్నట్లుగానే చిత్వస్తువు చేత ఈ నిమేష కాలములు ఆవృతమై ఉన్నవి. ఏ విధంగా? చిత్తము యొక్క వృత్తి చేత, చిత్తము యొక్క చింతన ద్వారానే నిమిషమని, కల్పమని ఇవన్నీ కూడా దేనిచికి ఆవరించబడి ఉన్నవి అంటే చిద్వస్తువు చేత. ఎలా ఆవరించబడి ఉన్నవి? వరి గింజను పొట్టు కప్పబడినట్లుగానే, బియ్యపు గింజను పొట్టుచే కప్పబడి ఉండినట్లుగానే ఈ విషయ రూపాలైన ఈ రెంటిని కూడా చైతన్యము తన యందు అనేక దేశీయాలుగా చేస్తూ ఉన్నది. ఏకదేశీయంగా చేస్తూ ఉన్నదా? చేస్తూ ఉన్నది. అనేకంగా చేస్తూ ఉన్నదా? చేస్తూ ఉన్నది. అందుకు కాబట్టే ఈ రెంటిని కూడా చైతన్యము తన యందు ఏకదేశీయంగానే ఒక్క మాత్రంగానే చూస్తూ ఉన్నది. చైతన్యము జగత్తుకంతా కూడా ఆత్మ అయి ఉన్నప్పుడు కర్తృత్వం కానీ భోక్తృత్వం కానీ స్పృశించబడదు. ఏ విధంగా? నేను దీనికి కర్తను, నేను దీనిని అనుభవిస్తున్నాను అనేటువంటి దానిని స్పర్శలేక కేవలము చైతన్యము ఉదాసీనంగానే ఉంటుంది. నా ద్వారానే అవుతుంది, నా ద్వారానే అనుభవించబడుతుంది అనేది లేదు. దీని చేతనే జగత్తు సత్తా ఉదయిస్తూ ఉంది. ఇట్టి ఆత్మయందలి కర్తృత్వాలు భోక్తృత్వాలు అనేది మాయా కల్పితాలే. నేను, నాది, నేను చేస్తున్నాను, నేనే దీనికి కర్తను, నేను అనుభవిస్తున్నాను, నా చేత మాత్రమే అనుభవించబడుతున్నది అనే కర్తృత్వ భోక్తృత్వాలు ఇవన్నీ కూడా అబద్ధమైనటువంటి కల్పిత వస్తువులు. జగత్తుని ఎవ్వడూ కూడా ఎప్పుడూ కూడా పుట్టించలేదు, దానిని స్థితి చేయలేదు, లయము చేయడం లేదు. సృష్టి లయాలు రెండూ కూడా కల్పితాలే. వేదాంత వాక్యాల చేత దృశ్యము అనేది నిరసించడం అనేది వ్యవహార దృష్టిచే, కానీ పారమార్థికమునైతే అసలు అంత లేనే లేదు. ఎందుకో ఉంటే నిరసించాలి, కానీ సృష్టి లయము రెండూ లేనప్పుడు దేన్ని నిరసించాలి? నిరసించేది కూడా లేదు అని చెబుతూ ఆ రాజు ఇంకా ఈ విధంగా అంటున్నాడు. ఓ రాక్షసి, సర్వం సమసమాభాసామిదమాకాశ కోశకం జగత్తయోపశబ్దంచ విద్యనాద్యం నిశాచరి. ఓ రాక్షసి, ఈ జగత్తంతా కూడా సమమే అయ్యున్నది, కేవలము గురుతో రూపమే కలిగి చిదాకాశ మాత్రమే అయ్యున్నది. ఈ నామము రూపము యుక్తమైనందువలన వాక్కుకి విషయమై ఉన్నది, వికారవంతమై ఉన్నది, మార్పులకు లోనై ఉన్నది అని నీవు తెలియ అని చెబుతూ, చిదనువే దృశ్య సిద్ధి యొక్క దృశ్యాన్ని సిద్ధించుకోవడం కోసం తన యందలి మాయ మాత్రమే గొప్పగా కలిగినటువంటి చైతన్య రూప చమత్కృతినే బాహ్య ప్రపంచ రూపమున ధరిస్తూ ఉన్నది. మాయా విశిష్టము గొప్పదైనటువంటిది, విశిష్టమైనటువంటి లేకనే ఉన్నట్లుగా కనిపింపజేసేటువంటి స్థితి కలిగి ఉంచేటువంటిదే ఈ చైతన్య రూపమ యొక్క చమత్కృతి చేతనే బాహ్య ప్రపంచంలో ఈ విధంగా కనబడుతూ ఉన్నది. ఆత్మయందు అంతర్భూతమైన ఈ జగత్తు బాహ్యమనగలదని వచించటం కూడా, చెప్పడం కూడా ఈ త్రిలోకాల యందలి అధికారి జీవుల ఉపదేశం కొరకే అవుతుంది, కానీ నిజానికి వాస్తవంగానే కాదు.
ఏ విధంగా ఆత్మయందు అంతర్భూతమైన ఈ జగత్తు, అసలు ఈ జగత్తు అనేది ఆత్మయందు అంతర్భూతమై ఉన్నది, దాని నుండి స్రవిస్తుంది, దాని యందు లీనమవుతుంది అని చెప్పేటువంటిది కూడా దేనికోసము అంటే అధికారి జీవి ఎవడైతే ఉంటాడో త్రిలోకాల యందు ఈ సత్వరజస్తమో గుణాలకు లోబడినటువంటి మరి పారమార్థిక తత్వాన్ని విచారించడానికి అధికారి అయినటువంటి జీవుడు ఎవడైతే ఉంటాడో వాడికి ఉపదేశించే నిమిత్తం చెప్పబడిందే కానీ వాస్తవానికి లేనే లేదు. ద్రష్టయగు ఆత్మనేత్రాల ద్వారా బాహ్య విషయము ఆలోకనం చేస్తూ ఉంటాడు. ఏ విధంగా ద్రష్ట అయినటువంటి వాడు, చైతన్య సత్తా అయినవాడు తన యొక్క ఆత్మనేత్రాలు అంతర్చక్షువుల ద్వారా బయట విషయాలనే చూస్తూ ఉంటాడు. సద్వస్తువు యొక్క చైతన్యాన్నే అసత్తగు ఘటపటాది రూపానే గాంచుచూ ఉంటాడు. ఏ విధంగా ఉంటుంది? సద్వస్తువుకు చైతన్యమునందే అసత్తైనటువంటి అంటే లేకనే ఉన్నట్లుగా పటము ఘటముగాను ఘటము పటముగా చూస్తూ ఉంటాడు. చూస్తూ పరమార్థ దృష్టి యందు శుద్ధ చైతన్యమైన ద్రష్ట దృశ్య రూపాన్ని పొందజాలడు. ఏ విధంగా శుద్ధ చైతన్య వస్తువు తానై ఉన్నప్పుడు ద్రష్ట ఎటువంటి దృశ్య రూపాన్ని కూడా పొందడు. ఏ వస్తువైతే యథార్థంగా తన యందు లేదో దానిని తను ఎట్లా పొందుతాడు? నిత్యము అపరోక్ష చైతన్యము అయిన దృక్శక్తియే నేత్రం వానికి. ఈ దృక్శక్తియే నానా వాసనారూపమైనటువంటి దృశ్యాన్ని రచించి దానికి ద్రష్టత్వం అనేటువంటిది వహిస్తూ ఉన్నది. తండ్రి లేకపోతే పుత్రుడు ఉండడు కదా, అలాగే ఏకత్వం లేకపోతే రెండవది ఉండదు. అట్లాగే ద్రష్ట యొక్క సత్తా లేకపోతే దృశ్య సత్తా అనేది ఉంటాడా? చూసేవాడు లేకపోతే చూడబడే వస్తువు ఉంటుందా? చూడబడే వస్తువు ఎప్పటికీ సిద్ధించదు. ఎప్పుడు చూచేవాడు లేకపోతే చూడబడే వస్తువు సిద్ధించదు. అలాగే ద్రష్ట యొక్క ఆత్మయే దృశ్య భావాన్ని పొందుచూ ఉన్నది. అంటే ద్రష్ట యొక్క ఆత్మ అంటే వాని యొక్క ఆలోచనే దృశ్య భావాన్ని పొందుతూ ఉన్నది. ఎలాగంటే తండ్రి లేకపోతే పుత్రుడు లేనట్లుగానే, భోజనం చేసేవాడు లేకపోతే భోజనం ఉండనట్లుగానే ద్రష్ట యొక్క అభావము చేత అంటే ద్రష్ట అనేటువంటి వాడు లేకపోతే దృశ్యము అనేది సిద్ధించదు అని చెబుతూ, ఎలాగంటే బంగారానికి కటకాది ఆభరణ నిర్మాణమునందుట్లు సామర్థ్యము కలదో, ఏ విధంగా బంగారానికి ఆ సామర్థ్యం ఉన్నది. ఏంది? అనేక రంగురంగులుగా హంగుహంగులుగా అనేక వివిధ రకాలైన భూషణాలుగా తయారు అయ్యేటువంటి సమర్థత బంగారానికి ఉన్నది. అట్లానే చైతన్యానికి చైతన్యమగుట చేత ద్రష్టకు దృశ్య నిర్మాణ సామర్థ్యం కూడా కలదు. ద్రష్ట ఎవడు? ఆ చైతన్యము. ఆ చైతన్యమే అవడం చేత ద్రష్ట ఈ దృశ్యాన్ని వాడు నిర్మించగలిగినటువంటి సమర్థత ఉన్నది. బంగారానికి వివిధ రకాల భిన్న రూపాలైనటువంటి నగలుగా తయారవడం ఎట్లా సమర్థత ఉన్నదో ఈ సర్వ చైతన్యవంతుడైన ద్రష్ట కూడా దృశ్య నిర్మాణాన్ని చేయగలిగినటువంటి సత్త ఉన్నది. అలాగే ఈ కటకాదులు అంటే ఈ ఆభరణాలు సువర్ణానికి సత్తన కలుగుజేయ అసమర్థములగునట్లుగానే, అంటే ఇప్పుడు బంగారం ద్వారా చేయబడినటువంటి ఆభరణాలు, ఈ ఆభరణాలన్నీ కలిపి బంగారానికి బంగారం అయ్యేటువంటి సత్తన కలగజేస్తాయా? లేదు. బంగారానికి ఆభరణాలు అయ్యేటువంటి సత్తా ఉన్నది. ఆభరణాలన్నీ కూడా బంగారానికి ఆ సత్తన కలగజేస్తాయా? చేయలేవు. అలాగే జడమవ్వడం వల్ల దృశ్యము ద్రష్టక సత్తన కలగజేయలేదు. ద్రష్ట చేత దృశ్యము నిర్మించబడుతుంది కానీ దృశ్యము చేత ద్రష్ట నిర్మించబడడు అని చెబుతూ, అంతేకాదు అవివేకము చేత అంటే అజ్ఞానము చేత సువర్ణమందు కటకాదులు భ్రమ కలిగినట్లుగానే, అసలు అక్కడ రకరకాల ఆభరణాలు అన్నప్పుడు మనం సువర్ణాన్ని చూడం, సువర్ణాన్ని మర్చిపోయినప్పుడు మాత్రమే ఆభరణాలు అని చెప్తాం. అలాగే చిత్శక్తి నిర్మితం అయిన దృశ్యమందు సత్యభ్రాంతి కలుగుతూ ఉన్నది. ఏ విధంగా? ఏ చిత్శక్తి నిర్మితమైన దృశ్యమందు
చిత్తము సంకల్పించబడినటువంటి, చిత్తము చేత వాసనల ద్వారా ఆవృతమైనటువంటి ఏ కల్పనా చాతుర్యం చేత నిర్మితమైన దృశ్యమునందు సత్యభ్రాంతి, అబద్ధమైన దాని యందు కల్పిత వస్తువునందు నిజమైన భ్రాంతి కలుగుతుంది. ఇది సత్యము అనే భ్రాంతి కలుగుతూ ఉన్నది. ఏ విధంగా కలుగుతున్నది అంటే సువర్ణమందు కటకాదులు భ్రమ కలిగినట్లుగానే. ఎట్లా? బంగారమునందు బంగారము అనేది మరిచి ఆభరణాలు మాత్రమే చూసినట్లుగానే ఈ చిత్శక్తి నిర్మితమైనటువంటి దృశ్యమునందు కేవలము సత్యభ్రాంతి కలుగుతూ ఉన్నది. అంటే ఇప్పుడు మనం కటకత్వం స్ఫురించినప్పుడు ఆభరణాలు మాత్రమే చూసామనుకో, అక్కడ ఏముంటుంది అంటే సువర్ణత్వం కనబడదు. ఆభరణాలు చూస్తే మనం బంగారం మాట మూల వస్తువు మర్చిపోతాం. అట్లాగే దృశ్య స్ఫురణ కాలమందు ఆ దృశ్యాన్ని మాత్రమే గుర్తులో ఉంచుకుంటే ద్రష్ట స్ఫురించడు, చైతన్య వస్తువు స్ఫురించదు. అట్లాగే ఆభరణం స్ఫురించిందనుకో, సువర్ణమే దానికి సత్త కలగజేయనట్లుగా. ఏ విధంగా? ఆభరణం కనపడింది మనకి, ఆభరణమే గురుతున్నది. ఆభరణం స్ఫురించినప్పుడు ఏమవుతుంది? సువర్ణమే, బంగారమే దానికి సత్తను కలుగజేయునట్లుగా. ఏది? బంగారం ద్వారానే ఈ ఆభరణం తయారైంది అనేటువంటి సత్తను కలుగుచేయునది అగునట్లుగానే దృశ్యానికి కూడా చేతనమైనటువంటి ద్రష్టయే సత్తను కలుగజేయుచు ఉన్నది. ఏ విధంగా అంటే దృశ్యానికి కూడా చేతనమగు ద్రష్ట మాత్రమే సత్తను కలగజేస్తుంది, కానీ దృశ్యానికి అటువంటి సత్త లేదు అని చెబుతూ, అంతేకాదు సువర్ణము కటకత్వాదులు రెండు కూడా ఒకే సమయంలో స్ఫురిస్తాయా? ఇది బంగారము, ఇవి ఆభరణాలు అనే రెండు భావనలు ఒకే సమయంలో స్ఫురిస్తాయా? ఎప్పటికీ కాదు. అట్లాగే ద్రష్ట దృశ్యాలు రెండు కూడా ఒకే సమయమున ప్రకాశించవు. ద్రష్ట చూస్తే దృశ్యాన్ని చూస్తాడు, దృశ్యాన్ని చూసినప్పుడు అక్కడ ద్రష్ట భావన ఉండదు, వాడు దృశ్యాన్నే చూస్తాడు. అంటే నేను ద్రష్టను, ఇది దృశ్యము అనే రెండు భావాలు ఉండవు, రెండు ప్రకాశించవు. అలాగే దూరస్థ వస్తువును గాంచినటువంటి మనుజుడు దూరంగా ఉన్నటువంటి ఒక వస్తువును చూస్తాం. ఆ చూసినటువంటి మనుజునికి అది అంటే బాగా చక్కగా స్పష్టంగా కనపడదు. కనపడనప్పుడు అది పశువా మనిషా అని అనుకుంటాం, అని ఆలోచన చేస్తూ ఉంటాం. ఆ ఆలోచించే సమయంలో మనకి ఒకవేళ పశువాకారమైనటువంటిది ఉదయించిందనుకో, పశువులాగా కనబడుతుంది దూరంగా, అప్పుడు మనకు మనిషి కనపడ్డా. లేదు, మనుజాకార వృత్తి కనపడింది, మనకి మనిషిలాగా కనపడ్డాడు, అప్పుడు మనకు పశువు కనపడదు. కానీ మొట్టమొదట ఊహించుకున్నప్పుడు దూరంగా ఏదో కనపడుతోంది, మనిషా పశువా అనుకుంటాం. పశువు అనిపిస్తే మన మనసుకి అక్కడ మనిషి కనపడ్డావు, వాడు మనిషి అన్నప్పుడు అక్కడ పశువు కనపడదు. అట్లాగే వాణి యందు ఏ విధంగా అంటే పశువు కనపడితే మనిషి కనపడదు, మనిషి కనపడకపోతే అంటే ఏది ఆ చిత్తము నుండి ఉదయిస్తుందో అక్కడ అదే కనపడుతుంది అని చెబుతూ, ఈ రెండు కూడా అంటే వాని ఎందు స్ఫురించకుండా ఉండడమే ఎందుకు దృష్టాంతం అంటే పశువు మనిషి రెండు కనపడ్డావు. ఏ విధంగా? అది పశువా మనిషా అనుకున్నప్పుడు రెండు కనపడతాయా? కనపడవు. వాడు ఇది మనిషిలా ఉంది అంటే అక్కడ పశువు కనపడదు. ఇదేదో పశువులాగుంది అనుకుంటే అక్కడ మనిషి కనపడ్డావు. ఆ విధంగా అందుకు దృష్టాంతం ఏంటి అంటే ఇవే అని చెప్తూ, దృశ్యం పశ్యన్ స్వమాత్మానం న ద్రష్ట సంప్రపశ్యతి ద్రష్టుర్హి దృశ్యత పత్తౌ న సత్తా సత్తేవ తిష్టతి. ద్రష్ట దృశ్యమును గాంచేటప్పుడు తన ఆత్మను గాంచజాలడు. ద్రష్ట ఏం చేస్తాడు? దృశ్యాన్ని చూసేటప్పుడు తనను తాను చూసుకోలేడు. అంటే దృశ్యాకార వృత్తి కలిగినప్పుడు ఆత్మాకార వృత్తి సంభవించదు. దృశ్యాన్ని చూసినప్పుడు తనను తాను చూసుకోలేడు. ఎలాగంటే దృశ్యం గనక చూస్తూ ఉన్నాడు అనుకో, ఆత్మసత్తా అనేది అప్పటికి అప్పుడు అది అసత్తుల్యమే అవుతుంది. దృశ్యాన్నే చూస్తే తనను తాను కోల్పోతాడు, తననే చూస్తే దృశ్యం కోల్పోతుంది. రెంటిని ఒకేసారి చూడగలగడం సాధ్యపడదు. ఎలాగంటే ద్రష్ట దృశ్యాన్ని చూసేటప్పుడు తన ఆత్మను చూడలేడు. అలాగే దృశ్యాకార వృత్తి కలిగినప్పుడు ఆత్మాకార వృత్తి కలుగుతుందా? కలగదు. అట్లాగే ద్రష్ట దృశ్యత్వాన్ని కనుక చెందాడు అంటే ఆ ద్రష్ట యొక్క సత్తా అంటే ఆత్మసత్తా అనేది ఉన్నప్పటికీ కూడా లేని దానిలాగానే అయిపోతుంది అని చెబుతూ,
ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.